మీద మీడియా మిత్రులకు నేను కొన్ని సమాచారాలను ఇస్తాను. నిన్న హోంమంత్రి గారు ఈరోజు మాట్లాడినట్టున్నారు. అవకాశం ఉంటే దయచేసి హోంమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరికన్నా అత్యధికంగా రాజ్యాధికారాన్ని చలాయిస్తున్న లోకేష్ గారిని దయచేసి ఈ ప్రశ్నలు వేయండి. కానిస్టేబుల్ని కొట్టారు అని ఓ నిందవేసి అమాయకులైన యువకులను, బర్త్డే పార్టీకి వెళ్లిన వాళ్లను రోడ్డు మీద అన్యాయంగా కాళ్లతో తొక్కి కొడతంటే ఫలానా నేరం చేశారు, మేము కొట్టాము అని సాక్ష్యం ఏమైనా ఈ రోజు వరకు పోలీస్ వ్యవస్థ చూపించగలిగిందా? నిజంగానే ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ని గనక కొట్టుండుంటే ఆ సాక్ష్యం ఏముందని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడైనా సరే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఇళ్లకున్నాయి, చిన్న చిన్న దుకాణాలకున్నాయి, ఏ ప్రాంతంలో పట్టిన సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా. కానిస్టేబుళ్లను ఈ ముగ్గురు పిల్లలు కొడుతున్న దృశ్యాలు ఎక్కడైనా రికార్డ్ అయినాయా? ఉంటే చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు ఒక్క సాక్ష్యం చూపించలేదు. ఇంకా పైగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నడి రోడ్డు మీద కాళ్లు బారజాపించి, వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, అంత దారుణంగా లాఠీలతో కొడతంటే ఓ సిఐ కొట్టి 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 అలుపోస్తే ఆయన సేద తీర్చుకుంటుంటే ఇంకో సిఐ వచ్చి లాఠీ విరిగిందాక కొట్టారే. వీళ్ళిద్దరు కొడుతుంటే పక్కన చుట్టూ ఉన్న కానిస్టేబుల్ అంతా విటహాసాసం చేశారే. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన రాజ్యం? ఇదేనా లోకేష్ గారు మీరు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? దళితులను చిత్రహింసలు పెట్టడానికే వచ్చారా? ఇద్దరు మాల కులస్తులను, ఓ మైనార్టీ కులస్తుడను దారుణంగా హింస పెట్టి కొట్టడంలో మీ ఆంతరంగికంలో దాగి ఉన్న రాజకీయ లక్ష్యమేంటో చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ఉద్దేశం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుకున్న ఏ కులం ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదా? జగన్మోహన్ రెడ్డి గారితో మేలు పొందిన ఈ సామాజిక వర్గాలు, ఈ దళిత కులాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు కాబట్టి, నీ దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని దళిత మైనార్టీ వర్గాలను బూటుకాళ్లతో తొక్కుతూ లాఠీలతో కొడతావా? కొట్టి ఇంక పైగా దాన్ని సమర్థించుకుంటావా? ఛీ, ఇదేం రాజ్యం అండి? ఇదేనా రాజ్యం? ఇందుకైనా మీకు అధికారం కావాలి? ఎవరు అడిగారు నీ అధికారం? ఏం చేయగలిగావు? 12 నెలల కాలంలో, 360 రోజుల కాలంలో 360 మందిని చిత్రహింసలు పెట్టావు. కానీ 360లో 36 మంచి పనులు చేశావా? ఆ పనులు ఏముంటే చెప్పు. చెప్పటానికి ఒక మంచి పని లేదు. ఒక్కరికొక మేలు చేసిన దాఖలాలు లేవు. నందిగం సురేష్ మీద డబుల్ కేసులు, మీరు నాగార్జున మీద తప్పుడు కేసులు, ఆదిమూలపు సురేష్ మీద కేసులు, మన నందిగం ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడి మీద కేసులు. దళిత నాయకత్వాలను నువ్వు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు, నీ వల్ల కాదు, మీ అబ్బాయి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే భయపడటం అనే అంశాల మీద రాజకీయ పునాదుల్లో మేము నిర్మించబడాల. మేము ఉద్యమ స్ఫూర్తితో సోనియా గాంధీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండాని మా భుజాల మీదకి ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డితో అడుగడుగులు వేస్తూ, పదం పదం కలుపుతూ జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులలో మేము అంతర్భాగమై ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టే నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, నువ్వు బూట్కాలతో తొక్కినా, మమ్మల్ని హింసించినా, చంపినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల దళిత సామాజిక వర్గాలను, మైనార్టీ వర్గాలను దూరం చేయటం నీ వల్ల కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. నీ దగ్గర సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యం లేదు. ఎక్కడ ఆ పిల్లలు ఆ కానిస్టేబుల్ కొట్టారో సాక్ష్యం లేదు.
ఈ రోజున రాష్ట్రం దేశం అంతా కూడా ఈ సంఘటన మీద ఆరా తీస్తుంటే ఏమండి ముఖ్యమంత్రికి కనీసం ప్రశ్నించాడు, కోప్పడ్డాడు. మీ 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 ఎల్లో మీడియా అంతా కూడా నువ్వు లేస్తే చంద్రబాబు నాయుడు లేచాడు, చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, చంద్రబాబు నాయుడు తలాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు చొక్కా చిరిగింది, చంద్రబాబు నాయుడుకి ఈ రోజున జ్వరం వచ్చిందని చెప్పే చెము చుట్టుకుమంటే చెప్పే ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారు తెనాలిలో ఐతానగర్లో దళితులను దారుణంగా కొడితే ఏం జరిగిందని ప్రశ్నించాడన్న వార్త రాలేదే అంటే నీకెంత చులకనతనం చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే నేనేం అడగటం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను బహిష్కరించిన రోజే మీరు దళిత సమాజాన్ని బహిష్కరించారని సుస్పష్టమైపోయింది. మీరు దళిత వ్యతిరేకులు. ఎందుకంటే కనీసం ఆ మాటని ఎవరు బహిష్కరించారు, ఎందుకు బహిష్కరించారు, బహిష్కరించిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటని ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు అడగలేదంటే మీ నైజం తెలిసిపోయింది. మరి మీ జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ తెనాలిలో ఐతానగర్లో ఆ మాల కులస్తులైన ఇద్దరు పిల్లలను మైనార్టీ కులస్తులైన వాడిని ఆ విధంగా కొడితే ఎందుకు జరిగిందని మీరు మనోహర్ను ప్రశ్నించారా? పోనీ మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాడా? మీ దగ్గర సాక్ష్యం లేదు, ఈ రోజు వరకు మీరు చెప్పలేదు, అది తప్పు. కానీ మీ వాదనకే మేము వస్తాం. మీరు చెప్పినట్లే కానిస్టేబుల్ నిజంగా ఆ పిల్లలు కొట్టుంటే మీరు కోర్టులో పెట్టాలి, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష విధించాలి, కోర్టు చెప్పిన శిక్షలను మీరు అమలుపరచాలి. మీరెవరా లాఠీలతో కొట్టడానికి? గంజాయి సేవించారని మీరు అంటున్నారు. గంజాయి సేవిస్తే మెడికల్ రిపోర్ట్లు ఎక్కడుంది మెడికల్ రిపోర్టు? నీ మెడికల్ రిపోర్ట్లో గంజాయి సేవించినట్లుగా, మద్యం సేవించినట్టుగా ఆ పిల్లలు ఎక్కడైనా తప్పుదోవ పట్టించినట్టుగా ఉందా? సాక్ష్యం చూపించవయా? స్నేహితుడు బర్త్డే అని మంగళగిరిలో ఉండే పిల్లగాడు తెనాలికి వెళితే పక్కన ఉన్న స్నేహితుడితో కానిస్టేబుల్ వచ్చి నాకు లంచం ఇవ్వలేదని గొడవ పడుతుంటే ఎందుకు వాడి మీద గొడవ పడుతున్నామని అడిగిన నేరానికి పిల్లల మీద కేసులు పెట్టి అక్రమంగా బనాయించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్వయంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు. ఈ రోజేమో తగుదనమ్మా అంటూ హోంమంత్రి వచ్చి ఆ కార్యక్రమాన్ని సమర్థించే పని జరుగుతుంది. కులాన్ని అడ్డం పెట్టుకుని నేరస్తుని వదిలేయమని ఎవరు చెప్తున్నారమ్మా మీకు? కులాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఇష్యూ చేయాలనుకుంటున్నారమ్మా? వాళ్ళు మాలోళ్ళైన మాట నిజం కాదా? మీరు హింసించిన పిల్లలిద్దరు మాలోళ్ళు కాదా? మాల కులస్తులు కాదా? మీరు కింద పెట్టి లాఠీలతో కొట్టిన పిల్లగాడు ముస్లిం పిల్లగాడు కాదా? అంటే మీకు నొప్పి కలగదమ్మా? మీరు దళిత జాతిలో నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన మీకు కళ్ళంటే నీళ్లు రావటం లేదా? ఆ తల్లి పడే వేదన కనపడట్లేదా? వాళ్ళ భార్యలు పడే వేదన కనపడట్లేదా? దళిత సామాజిక వర్గానికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని కనపడట్లేదమ్మా హోంమంత్రి గారు? ఎవరు చెప్పారమ్మా కులవాదాన్ని? వాళ్ళు మాల కులస్తులైంది నిజం, దళిత జాతుల్లో పుట్టింది నిజం, దళితుల మీద దాడి జరిగిన మాట నిజం. ఆ జరిగిన దాడిని లేవనెత్తి వెలుగెత్తి చాటే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే మాట నిజం. మాట్లాడి తీరాల్సిందే. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు రాకూడదా? దళితులను పరామర్శించకూడదా? నందిగం సురేష్ జైల్లో ఉంటే వెళ్ళాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే వెళ్ళాడు. ఈరోజు ఐదానగర్లో మాల కులస్తులు నిలువున సిలువ వేయబడితే వాళ్ళ పరామర్శించడానికి వెళ్తాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టం